ఇమాజిన్ ఒక ర్యాండమ్ మొబైల్ నెంబర్ నుంచి మనకి వాట్సాప్లో వీడియో కాల్ చేసి ఒక క్రైమ్ సీన్లో మన ఆధార్ కార్డ్ కాపీ దొరికిందనో లేదా మనం పంపించిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఈ వీడియో కాల్లోనే మనల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తే అది వినడానికి మనకు చాలా సిల్లీగా సరదాగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ సరదా తీరిపోయే ఫ్యాక్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే 2024లోనే ఈ స్కామ్కి సంబంధించి 1,23,672 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ వీళ్ళు పోగొట్టుకున్న మొత్తం డబ్బు అక్షరాల 1,935 కోట్ల రూపాయల పైనే. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రిజిస్టర్ అయిన కేసెస్ నుంచి పోగొట్టుకున్న డబ్బే, ఇంకా రిజిస్టర్ కానివి మరెన్నో ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇటువంటి స్కామ్ ఒకటి జరుగుతుంది అని పూర్తి అవగాహన లేకపోవడం. డిజిటల్ అరెస్ట్ గురించి కాస్త కూస్త తెలిసిన వాళ్ళు కూడా దీని వెనుక ఉన్న సీరియస్ సైకాలజీ అండ్ మైండ్ గేమ్స్కి పడిపోతున్నారు. వీళ్ళు ఆపరేట్ చేసే పద్ధతి చాలా సింపుల్. ఫస్ట్ ఒక నార్మల్ ఫోన్ కాల్తోనే మొదలవుతుంది. టెలికాం డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం, మీ మీద కేసు రిజిస్టర్ అయింది, మీ సిమ్ బ్లాక్ చేయబోతున్నాం, మిగిలిన విషయాలు పోలీస్ ఇన్స్పెక్టర్ కాల్ చేసి మాట్లాడతారని చెప్పి వీళ్ళు కడైపోతారు. సో బేసిక్గా మన మైండ్లో వీళ్ళు ఒక చిన్న నెగిటివ్ థాట్ నాటుతున్నారు. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఎవరో చేసిన దానికి ఇప్పుడు మన సిమ్ బ్లాక్ చేస్తే మనకి రావాల్సిన కాల్స్ మెసేజెస్ అన్నీ కూడా ఆగిపోతాయి అన్న ఆలోచనలకు వెళ్ళిపోతాం. అండ్ అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్లను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్లా తయారయ్యి వాట్సాప్లో ఒకటి వీడియో కాల్ చేస్తారు. ఇంకేంటంటే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో వాళ్ళది పోలీస్ స్టేషన్ పేరుతోనో పోలీస్ డిపార్ట్మెంట్ లోగోతోనే పెట్టుకుంటారు నమ్మించడానికి. ఆల్సో వీడియోలో మనకి కనిపించే మొత్తం అంతా కూడా నిజం పోలీస్ స్టేషన్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మొదలవుతుంది. ఒక క్రైమ్ సీన్లో మీ ఆధార్ కాపీ దొరికిందనో లేదంటే మీరు రీసెంట్గా పంపించిన కొరియర్లో డ్రగ్స్ దొరికాయని చెప్పి అంటారు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీ ఆధార్ కాపీ నిజంగానే వాళ్ళ వాట్సాప్లో పంపిస్తారు అండ్ నిజంగానే మీరు పంపించిన కొరియర్ యొక్క డీటెయిల్స్ మీకు చెప్తారు, ఎక్కడికి పంపించారు లేదంటే ఏ దేశానికి పంపించారు అని చెప్పి. దీనికి కారణం ఏంటంటే ఆబ్వియస్లీ డేటా లీకేజ్. మీరు ఎక్కడో ఏదో పని కోసం సమ్ ఎగ్జిక్యూటివ్కి షేర్ చేసిన ఆధార్ కాపీనో లేదంటే ఆ కొరియర్ కంపెనీలో పనిచేసే స్టాఫ్ మన వివరాలు బయటకు అమ్ముకుంటున్నారు అండ్ అవి తిరిగి మళ్ళీ ఈ రూపంలో మన దగ్గరికి వస్తున్నాయి. సో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మన మీద కంట్రోల్ తీసుకొని మనల్ని ఐసోలేట్ చేయడం, అంటే మనల్ని ఒంటరిగా ఉంచడం. ఎవరికి కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు, చేస్తే వాళ్ళు కూడా కేసులో ఇరుక్కుంటారని చెప్పి భయపెడతారు. అండ్ ఇప్పటివరకు మనతో మాట్లాడిన పర్సన్ చాలా రూడ్గా అరుస్తూ భయపెట్టేలా మాట్లాడతాడు. మీకు గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనే థియరీ గురించి తెలిసి ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొకటి ఎంటర్ అవుతాడు. మనతో మంచిగా మాట్లాడుతూ మనకి హెల్ప్ చేసే విధంగా అనిపించేలా మాట్లాడతాడు. ఆల్ దిస్ వైల్ మనల్ని సరిగ్గా పడుకోనివ్వరు, ఎందుకంటే సరిగ్గా నిద్ర లేకపోతే మన ఆలోచన శక్తి కొలాప్స్ అయిపోతుంది అన్నది దీనికి రీజన్. అల్టిమేట్గా మన బ్యాంక్ అకౌంట్స్ గురించి అడిగి అందులో ఉన్న డబ్బంతా కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. ఇఫ్ ఎట్ ఆల్ కేసు క్లోజ్ అయితే ఒక వారం రోజుల్లో మొత్తం అమౌంట్ అంతా రిఫండ్ వచ్చేస్తుందని అంటారు. ఒకవేళ మీరు నమ్మి ఆ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఆ అకౌంట్ నుంచి మల్టిపుల్ అకౌంట్స్కి డిస్బర్స్ అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు విత్డ్రా చేసేసుకొని ఇంకా అవి ట్రాక్ చేయడం మనకు చాలా కష్టం అయిపోతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్న విధంగా ఈ స్కామ్ గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళే ఈ స్కామ్కి గురవుతున్నారు. సో మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ వాళ్ళ స్కామ్ బారిన పడకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.